ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్నప్పుడు ఎట్లుంటది? 5 ఏండ్లు ఒగలుంటారు, ఇంకో 5 ఏండ్లు ఇంకొగలు వస్తారు. ఎల్లకాలం ఒక్కలే ఉండేటందుకు ఇదేం రాచరికం కాదు కదా. గట్లనే 5 ఏండ్ల కాలం ఓ సర్కార్ చురు చేసిన పనులను తర్వాత వచ్చే సర్కార్ పూర్తి చేయాల్సి ఉంటది. ఉద్యోగాలే గాని, అభివృద్ధి పనులే గాని, మౌలిక సదుపాయాల కల్పనే గాని ఏ పనులైనా తదనానంతరం వచ్చే గవర్నమెంట్లో అవిటిని కొనసాగియాల్సిందే. గట్లనే బీఆర్ఎస్ సర్కారు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని పోలీసు, నర్సింగ్ అసొంటి 23,000 కొలువులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎలక్షన్ల ముంగట రిజల్ట్ ప్రకటించి ఓట్లకు పోతే నిరుద్యోగులు శాంతిస్తారని చూసిండ్రు. కానీ ఆ లోపట్నే కోడొచ్చింది. కొలువుల పరీక్షలు, రాష్ట్రాల రిజల్ట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుడా అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ సర్కార్ పవర్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన కొలువుల నియామక పత్రాలను కొత్త సర్కారు ఎంపికైన అభ్యర్థులకు అందజేస్తున్నది. ఇదేం కొత్త కాదు, తరతరాల నుంచి వస్తున్నది. అయితే మేమిచ్చిన కొలువులను కాంగ్రెస్ వాళ్ళు ఆలిచ్చిన కొలువులను చాటింపేసుకుంటున్నారని ప్రతిపక్ష పోలు ఎక్కిరిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలల్లో 23,000 కొలువులు ఎట్లా కలుపుతారని ఎక్కిరిస్తున్నారు. గత సర్కారు చేసినా ఈ సర్కారు చేసినా అవన్నీ సర్కారు ఉద్యోగాలే కదా. గత సర్కారు సొంత ఖజానాలకెళ్ళి జీతాలిచ్చి పోషించలేదు కదా. వాళ్ళైనా వీళ్ళైనా ప్రభుత్వ ఖజానా నుంచి అందరికి జీతాలు ఇవ్వాల్సి ఉంటది. గత ప్రభుత్వం టైం బ్యాడ్ ఉన్నది, మళ్ళా పవర్లకు రాలేదు. వీళ్ళ నసీబ్ మంచిగున్నది, సర్కారు వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిండ్రు. లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన పరీక్షలు జెల్లై అని అభ్యర్థులందరికీ మళ్ళా పరీక్షలు పెట్టి మళ్ళా రిజల్టులు ఇచ్చి మేమిచ్చిన ఉద్యోగాలని ఇప్పటి సర్కారు చెప్పుకోవాలన్నా ఎట్లా అని ఇటు అధికార పార్టీలు కౌంటర్ ఇస్తుండ్రు.